ఎన్నికల్లో ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఇందులో భాగంగా ప్రలోభాల ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కర్నూలులో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ రంజాన్ తోఫా పేరుతో ఓటర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. రంజాన్ మాసం సందర్భంగా మహిళా ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు రంజాన్ తోఫా పేరుతో 2 లక్షల విలువ చేసే చీరలను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేశారు. సమాచారం అందుకున్న ఎన్నికల అధికారులు తనిఖీలు చేసి 975 చీరలను స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ ప్రలోభాలపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కర్నూలు నియోజకవర్గ ఓటర్లను తమ వైపు లాక్కునేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారు. రంజాన్ మాసంలో రంజాన్ పండుగ దగ్గర పడుతున్న నేపథ్యంలో ముఖ్యంగా మహిళా ఓటర్లని ముస్లిం ఓటర్లను ప్రభావితం చేయడానికి ఈ యొక్క కర్నూలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన టీజీ భరత్ యొక్క చీరల పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగింది. సుమారుగా 975 చీరలను కొనుగోలు చేశారు. వాటి విలువ సుమారుగా 2 లక్షలకు పైగానే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఆ చీరలను కూడా ఈ యొక్క ముస్లిమ్స్ ఎక్కువగా ఉండే ఏరియాలో విక్టరీ థియేటర్ దగ్గర ఆ ఏరియా ప్రాంతంలో కూడా పంపిణీ చేయడానికి సిద్ధమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఎన్నికల అధికారులకు సమాచారం తెలియడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడ దాడులు నిర్వహించి ఈ యొక్క చీరలను పట్టుకోవడం జరిగింది. సుమారుగా 975 చీరలు ఉన్నాయి. వాటి విలువ కూడా 2 లక్షలకు పైగానే ఉంటుంది. వివిధ ప్రాంతాల్లోనే కర్నూలు నగరంలోని వివిధ ఏరియాలో కూడా ఈ యొక్క పంపిణీ చేయడానికి సిద్ధమైన నేపథ్యంలో ఈ యొక్క సమాచారం రావడం చేతనే వారు ఈ యొక్క దాడులు నిర్వహించి చీరలను పట్టుకొని కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో పెట్టడం జరిగింది. వాటిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఈ యొక్క టీడీపీ నాయకులు గెలవలేమనే ఒక భయం అనేది మొదటి నుండి వాళ్ళలో కలిగిన పరిస్థితి. ఈ యొక్క టీడీపీ అభ్యర్థి అయిన టీజీ భరత్ ఇటువంటి వాటికి శ్రీకారం చుడుతున్నారు. ఏ విధంగానైనా డబ్బుతో కానీ వస్తువులతో కానీ చీరలతో కానీ ఈ విధంగా రకాలుగా ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా ఈ యొక్క ప్రభావితం చేసి వారి ఓటర్లను తమ వైపుకు లాక్కునే ప్రయత్నం అనేది కొనసాగిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పండుగ రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం ఓటర్లను ప్రభావితం చేయడానికి ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. వాటిని తెలుసుకున్న అధికారులు వాటిని సీజ్ చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే గత 2014లో కావచ్చు 2019లో కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవడం జరిగింది. మూడోసారి కూడా హ్యాట్రిక్గా గెలుస్తామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగనైనా గెలవాలనే ఒక ఉద్దేశంతోనే ఇటువంటి వాటికి ఓటర్లను ప్రభావితం చేయడానికి ఈ యొక్క టీజీ భరత్ పూనుకోవడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే అధికారులు పట్టుకోవడం చేతనే ఈ యొక్క చీరలని పట్టుకోవడం చేతనే ఈ యొక్క విషయం బయటపడడం జరిగింది. మొత్తం మీద ఈ యొక్క ప్రలోభాలకు గురి చేసిన వారిపై ఖచ్చితంగా కేసులు పెట్టాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.